జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సారీ మంగ, వాళ్ళ ముందు నువ్వు నా కన్న కూతురివి అని చెప్పలేకపోయాను. ఇట్స్ ఓకే మమ్మీ, నాకు అర్థమైంది. అయినా నువ్వు ఎందుకు ఇల్లు వదిలిపెట్టొచ్చావే? నా వల్ల అత్తయ్య మావయ్య గొడవ పడుతున్నారు మమ్మీ. నీ వల్ల గొడవ ఏంటమ్మా? భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. అది నీ వల్లే అనుకుంటే ఎట్టా? అవును మమ్మీ, నా వల్ల గొడవ అవ్వలేదు. నాకే నేను చూడాలనిపించి వచ్చాను. ఇక నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు మంగ, ఇక్కడే నాతోనే ఉండు. ఐఎమ్ సారీ దివ్య. పర్వాలేదన్నయ్య, నాకు మంగను వదిలి ఉండాలంటే కష్టంగా ఉంది. ఈ రకంగానైనా మేము కలిసి ఉండే అవకాశం వచ్చింది. దేవుడు మీకు మంచి చేశాడమ్మా. మీ బాధ చూడలేక మిమ్మల్ని ఇలా కలిపాడు. ఇకపై మంగ ఇక్కడే ఉంటుంది. ఎలాగమ్మా? పని మనిషి కూతురుగానా? కన్నతల్లి ఎదురుగా ఉన్నా నోరారా అమ్మాని పిలవలేక బాధపడుతూ ఉండాలా? దీనికన్నా మంగ దూరంగా ఉండడమే బెటర్. పర్లేదు బావగారు, కొన్నాళ్ళు ఓర్చుకుంటే అంతా సరైపోతుంది. కనీసం తల్లి కూతుళ్ళు కళ్ళెదుటైనా ఉంటారు కదా. ఇదేం నాకు నచ్చలేదు బావగారు. మీరు చెప్పారని మీ మాటను ఫాలో అయ్యాను గాని నా మనసుకి ఏదోలా ఉంది. నిజం చెప్పేసుంటే బాగుండేదేమో. నిజం చెప్పడానికి క్షణం పట్టదండి, కానీ ఆ తర్వాత జరిగేవి మనం తట్టుకోగలమో లేదో ఆలోచించాలి కదా. అందరం కలిసే ఉండాలి అనేది అత్తయ్య గారి కోరిక. ఆ కోరిక తీర్చాలే తప్ప మరోలా ఆలోచించకండి. పేరుకు మాత్రమే తను సీతాలు చెల్లెలు కూతురు. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.